సిజ్లర్స్ అంటే ఇష్టమా అండి? నాకు చాలా ఇష్టం. కానీ ఫస్ట్ నాకు అసలు సిజ్లర్ అంటే ఏంటో తెలీదు. హోటల్ కి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళు ఆర్డర్ చేస్తే అనే సౌండ్ వస్తుంది. ఏంటబ్బా అని చూస్తే అలా వెళ్తుంటే వావ్ ఏంటా డిష్ అని చెప్పి ఆటోమేటిక్ గా నేను కూడా ఆర్డర్ చేశాను. మనం ఏదైనా ఆర్డర్ చేస్తే పక్క టేబుల్ కి తెలియకుండా అన్ని డిషెస్ వచ్చేస్తాయి. కానీ సిజ్లర్ ఆర్డర్ చేస్తే గనక అక్కడ ఉన్న వాళ్ళ కళ్ళన్నీ మన డిష్ మీదే ఉంటాయి కదండి. ఎందుకంటే అంత అట్రాక్టివ్ గా ఉంటుంది ఆ డిష్. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అర్థమైపోయిందా? ఈ రోజు మనం సిజ్లర్ తో ఏదో చేయబోతున్నాము అని. ఇప్పుడే చెప్పడం ఎందుకు, షో స్టార్ట్ అయ్యాక ఎలాగో చెప్తాను కదా. హలో అండ్ వెల్కమ్ టు మీ కోసం, నేను మీ స్వప్న. సో మరి ఈ రోజు మనం ఫస్ట్ చేస్తుంది బ్లాక్ పెప్పర్ చికెన్ సిజ్లర్. దానికోసం మనకి మెయిల్ రాసింది అక్షయ. హాయ్ టీమ్, హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఐఎమ్ ఫైన్ టూ. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఒక కాంటినెంటల్ స్టైల్లో బ్లాక్ పెప్పర్ సాస్ తో పాటు చికెన్ కుక్ చేశారు. చాలా టేస్టీగా ఉండే, నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఆ రెసిపీని మీ స్టైల్లో చేసి చూపిస్తారా స్వప్న అని చెప్పి మెయిల్ రాసింది అక్షయ. తప్పకుండా అక్షయ, చేస్తాము. కానీ ఎక్కడ తిన్నారు, ఏ ప్లేసు, ఎప్పుడు తిన్నారు, ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, అసలు అందులో సిజ్లర్ పెట్టి ఇచ్చారా లేదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఫస్ట్ టైం బ్లాక్ పెప్పర్ చికెన్ సిజ్లర్ అని చెప్పి కావాలి అని మెయిల్ రాశారు. కానీ మీరు మొత్తం మెయిల్ రాసిన తర్వాత డీటెయిల్గా ఏమీ ఇవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే, నాకు అర్థమైపోయింది మీకు మంచి సిజ్లర్ రెసిపీ కావాలి అని చెప్పి అక్షయ్ కోసం ఈరోజు మనం బ్లాక్ పెప్పర్ చికెన్ సిజ్లర్ రెసిపీ చేస్తున్నాం. అయితే ఏదైనా సరే మీకు నచ్చింది ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే తప్పకుండా డిఫరెంట్ రెసిపీస్ మనం ట్రై చేస్తూ ఉంటాం. ఏదైనా మన కళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తే వెంటనే ఎలాగో చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి ఒక పిక్చర్ తీసుకొని అది నాకు పంపిస్తే మీరు చూసింది ఏంటి, అసలు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మాకు ఐడియా వచ్చేస్తుంది. నేనైనా మా టీం అయినా మీకు కావాల్సింది ఇవ్వడమే మాకు హ్యాపీ. అసలు మీకోసం ఉందే మీకోసం. సో నెక్స్ట్ టైం ఫొటోస్ పంపించడానికి ట్రై చేయండి. మరి ఈరోజు బ్లాక్ పెప్పర్ చికెన్ సిజ్లర్ కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకుంటాం. ఎప్పుడైనా సరే మనం సిజ్లర్ తో ఏదైనా చేస్తున్నాము అంటే ఫస్ట్ సిజ్లర్ పొయ్యి మీద పెట్టేసేయాలి. అది బాగా వేడిగా ఉండాలి, హాట్ అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చేసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, బోన్లెస్ చికెన్ ఇక్కడ రెడీగా ఉంది. ఇందులో ఊస్టర్ సాస్ వేసుకోవాలి. ఊస్టర్ సాస్ అంటే కాంటినెంటల్ సాస్ అన్నమాట. ఇది చింతపండుతో తయారు చేస్తారు. ఇందులో మనం థైమ్, ఫ్రెష్ హర్బ్స్ వేస్తున్నాం. అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్. ఇందులో రోజ్మెరీ ఉంది, ఒరిగానో రెండు ఉన్నాయి. ఇవి డ్రై హర్బ్స్. అలాగే ఒక 150 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ ఇందులో వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఊస్టర్ సాస్ లో ఎక్కువ ఉప్పు ఉండదు, కొంచెం తీయగా ఉంటుంది, సో ఉప్పు పడుతుంది. సో ఇవన్నీ వేసి మిక్స్ చేసేసాము. ఫస్ట్ స్టెప్ ఇది. చికెన్ మ్యారినేషన్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, అక్కడ చిన్న ప్యాన్ ఒకటి పెట్టాను. ఇది చాలా వేడిగా ఉంది. దీంట్లో మనం క్యారమిల్ చేస్తున్నాం, షుగర్తో కాదు, బెల్లం పొడితో. ఫస్ట్ ప్యాన్ అయితే చాలా వేడిగా ఉంది. దీంట్లో మనం లైట్గా బెల్లం వేసాను, 1 టేబుల్ స్పూను. ఇది మెల్ట్ అవ్వాలి. సో ఇది క్యారమిల్ అయ్యే లోపల మనం ఇంకొక స్టెప్కి వెళ్దాం. ఇక్కడ పెద్ద బౌల్ ఉంది. ఇందులో బ్రోకలీ ఉంది. జస్ట్ బ్లాంచ్ చేసామన్నమాట. హాట్ వాటర్లో వేసి ఒకే ఒక ఉడుకు వచ్చింది, తీసేసాను. అలాగే క్యాప్సికమ్, ఆరెంజ్ క్యాప్సికమ్, జుకినీ, ఇంగ్లీష్ వెజిటేబుల్ ఇది. అలాగే వంకాయని కట్ చేశాను, అది కూడా ఇందులో వేసేసాను. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, కాస్త ఉప్పు, కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇది థర్డ్ స్టెప్. దీన్ని పక్కన పెట్టేద్దాం. అయితే ఇక్కడ క్యారమిల్ కరుగుతూ ఉంది, చూసారా, లైట్ గా మెల్ట్ అవుతూ ఉంది. కొంచెం ఇలా మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో మనం బటర్ వేసుకుందాం.
బటర్ వేసాము, అలాగే కాస్త అల్లం ముక్కలు, తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ఇందులో చిన్న ఉల్లిపాయలు అంటాం కదా మనం, సాంబార్ ఉల్లిపాయలు, అవి ఇందులో వేసేసుకోవాలి. మంచి క్యారమిల్ అయిపోతాయి ఇవి. లైట్ స్వీట్ ఫ్లేవర్తో అసలు భలే ఉంటుంది. కాస్త వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మనం ఫస్ట్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా చికెన్ విత్ ఊస్టర్ సాస్తో, ఇది ఇందులో వేసేయాలి. ఇప్పుడు చిన్న మంటలో, ఇంకా మంట చిన్నగా పెట్టేసి మెల్లిగా ఇది కుక్ అవుతూ ఉంటుంది. క్యారమిల్ అంతా చికెన్ కి పట్టుకొని మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, డ్రెస్సింగ్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఇందులో కాస్త నిమ్మరసం పిండుకుందాం. మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పాన్ వేడిగా ఉంది. ఆల్రెడీ మనం ఇందులో నూనె వేసేసాం కాబట్టి మళ్ళీ ఆయిల్ ఏం అవసరం లేదు. పాన్ లో వెజిటేబుల్స్ వేసేసి ఇలా మంచి గ్రిల్ చేసుకోవాలి. అలాగే ఇందాక మనం మర్చిపోయాము, ఇక్కడ మిరియాల పొడి, క్రష్ చేసుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. ఇలా చూడండి థిక్గా అయిపోతుంది. దీనికి మూత పెట్టేద్దాం మనం హ్యాపీగా. ఇక్కడేమో చికెన్ కుక్ అవుతూ ఉంది మంచి క్యారమిల్ లో, అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ ఏమో గ్రిల్ అవుతున్నాయి. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న సందడంతా తీసేద్దాం. ఎప్పుడైనా సరే మనం సిజలర్ చేస్తున్నాము అంటే గిన్నెలు అయితే ఎక్కువ పడతాయి, అన్ని రెడీగా పెట్టుకోవాలి. ఫాస్ట్ 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 గా చేస్తేనే అవుతుంది. ఎందుకంటే ఒకటి కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిజలర్ మీద పెడితే సరిగ్గా అవ్వదు. సిజలర్ ప్లేట్ సూపర్ డూపర్ హాట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే సిజ్లర్ బేస్ తీసుకొని వేడిగా ఉన్న సిజ్లర్ని చాలా జాగ్రత్తగా, అసలు సూపర్ హాట్ వేడిగా ఉంది, మధ్యలో పెట్టేసుకోండి ఇలా. ఇప్పుడు ఫస్ట్ క్యాబేజ్ వేసుకోండి, బట్ పొరపాటున కూడా చెయ్యి తగలకుండా చూసుకోవాలి, అది చాలా జాగ్రత్తగా. తర్వాత ఇప్పుడు మనం గ్రిల్ చేసుకుంటున్న వెజిటేబుల్స్ని ఒక సైడ్కి పెట్టుకోండి ఇట్లా. ఇలా గ్రిల్ చేసుకున్న వెజిటేబుల్స్ ఎంత బాగుంటాయో అసలు. ఇప్పుడు కుక్ చేసుకున్న పెప్పర్ చికెన్ ఇలా లాస్ట్ పెట్టేసుకోండి. మంచి సాస్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇంకా మన టేబుల్ దగ్గరికి వచ్చేటప్పుడు లాస్ట్ లో ఏం చేస్తారు అంటే కొంచెం బటర్ తీసుకొని సిజ్లర్ ప్లేట్ కి టచ్ అవ్వాలి. బటర్ పెట్టాను అండ్ ఐస్ పీసెస్. బ్లాక్ పెప్పర్ చికెన్ సిజ్లర్ రెడీ అయిపోయింది. చూసారా, సిజ్లింగ్ చేసిన తర్వాత 10 to 15 seconds ఉంటుందండి. ఆ పొగ అదంతా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ గా నార్మల్ గా అయిపోతుంది. సో మరి రెడీ అయిపోయింది కాబట్టి మరొకసారి మీరు తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకొని మీరు చదువుదాం. బ్లాక్ పెప్పర్ చికెన్ సిజ్లర్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో ఊస్టర్ సాస్, థైమ్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, బోన్లెస్ చికెన్, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో బెల్లం పొడి వేసి లైట్ గా క్యారమిల్ అవుతూ ఉండగా కాస్త బటర్ వేసి అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలుపుకొని ఉల్లిపాయలు, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్, క్రష్ చేసుకున్న మిరియాలు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బ్లాంచ్ చేసిన బ్రోకలీ, క్యాప్సికమ్ ముక్కలు, జుకినీ, వంకాయ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం, ఆయిల్ వేసి బాగా కలుపుకొని వేడిగా ఉన్న పాన్ లో వేసి చక్కగా గ్రిల్ చేసుకోవాలి. తరువాత వేడిగా ఉన్న సిజ్లర్ పైన రెడ్ క్యాబేజ్ పెట్టుకొని గ్రిల్ చేసుకున్న వెజిటేబుల్, పెప్పర్ చికెన్ పెట్టుకొని సైడ్స్ కి బటర్ పీసెస్ అలాగే ఐస్ పీసెస్ పెట్టుకుంటే బ్లాక్ పెప్పర్ చికెన్ సిజ్లర్ రెడీ అవుతుంది. సెకండ్ రెసిపీ కోసం మనకి పల్లవి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న మ్యామ్. హలో పల్లవి.
నేను ఎప్పుడు పొటాటోస్ ని ఫ్రై చేసినా అవి క్రిస్పీగా రావడం లేదు. సో ప్లీజ్ స్వప్న, పొటాటోస్ క్రిస్పీగా రావాలి అంటే ఏం చేయాలి, దాంతో పాటు ఏదైనా ఒక మంచి డిష్ చూపించమని చెప్పి మనకి పల్లవి మెయిల్ రాశారు. అసలు నిజంగా బంగాళాదుంప ఎగ్స్ తో ఎన్ని రకాల వంటకాలు చేసినా కూడా మనకి తక్కువే అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటాం. నిజంగానే పల్లవి గారు అన్నట్టు పొటాటోస్ క్రిస్పీగా చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. సో తను అడిగినట్టుగానే ఇప్పుడు మంచి వంటకం చేసేద్దాం. సీజన్ తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసేదన్నమాట. సో మరి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకుని వంట చేద్దాం. బంగాళదుంపలు రెగ్యులర్ గా మనం ఇంట్లో ఫ్రై చేసుకునేవి కాదండి. మనం చిప్స్ షాప్ లో, హాట్ చిప్స్ లో మనం చిప్స్ చేస్తూ ఉంటారు కదా, అవి మనకి ఎంత ఫ్రై చేసినా తెల్లగానే ఉంటాయి. ఎందుకు అంటే అవి స్పెషల్ పొటాటోస్ అన్నమాట. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి కదా అవి. ఇందులో స్టార్చ్ తక్కువగా ఉంటుంది, దాని వల్ల ఫ్రై చేస్తే తొందరగా రెడ్ గా అవ్వవు. ఎక్కువ స్టార్చ్ ఉన్న పొటాటోస్ ఎప్పుడైనా సరే ఫ్రై చేసిన వెంటనే రెడ్ గా అయిపోతాయి. అదేంటి స్వప్న, ఎన్నిసార్లు ఇంట్లో మేము చిప్స్ చేస్తే రెడ్ గా అయిపోతున్నాయి, రెడ్ గా అవ్వకుండా మాకు టిప్స్ చెప్పొచ్చు కదా అని చాలాసార్లు మీరు అడిగారు కదా, అదే అన్నమాట. మామూలుగా చిప్స్ సెంటర్లో పొటాటోస్ ఫ్రై చేస్తారు కదా, అవి రెగ్యులర్ గా మనం ఇంట్లో వండుకునే బంగాళాదుంప కూర చేసుకుంటాం కదా, అవి కాదు, ఇలా ఉంటాయి అన్నమాట. కొంచెం పింకిష్ కలర్ లో మనకి దొరుకుతాయి. వీటిని నేను కట్ చేసి ఇలా సగం అంటే ఒక 40% కుక్ చేసుకున్నాను, బ్లాంచ్ చేసామన్నమాట. ఇవి ఇక్కడ రెడీగా ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ పొయ్యి మీద ఒక గిన్నె ఉంది, ఇందులో చక్కెర వేయకుండా కొంచెం బెల్లం పొడి, డేట్ సిరప్ వేసి మంచి స్వీట్ చట్నీ చేసుకుంటున్నాం అనమాట. చాలా బాగుంటుంది. ఒకేసారి కొంచెం మీరు ఎక్కువ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా ఉంటుంది. చాలా చాట్లలో మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొద్దిగా చింతపండు గుజ్జు, మంచి చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జు ఒక 50 గ్రామ్స్ వేసుకోండి. అలాగే ఒక 70 గ్రామ్స్ డేట్ సిరప్ వేసుకోండి. ఇది మనం పాలల్లో, పిల్లలకి పాలల్లో కూడా కలిపి ఇవ్వచ్చు, మంచిది. చక్కెరని అవాయిడ్ చేసి ఇలా డేట్ సిరప్ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హ్యాపీగా పాలల్లో కలుపుకొని తాగొచ్చు. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది, అంతేకాకుండా డేట్ కావాల్సిన ఎనర్జీని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఒక 50 గ్రాముల బెల్లం పొడి వేసేసుకోండి. సింపుల్ కొలత ఇది. అలాగే కాస్త సొంటి పొడి ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేద్దాం. కాస్త ఉప్పు కూడా వేసేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వేసేసి కాస్త థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. మనం స్వీట్ చట్నీ చేస్తున్నాం, అది బాగా కుక్ అవుతే ఫస్ట్ ఒకటి అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పొయ్యి మీద పాన్ ఉంది, స్టవ్ ఆన్ చేసి పాన్ వేడెక్కాలి. సో ఫస్ట్ కొన్ని ఎండుమిరపకాయలు, ధనియాలు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్. ఇవి మంచిగా బ్రౌన్ అవ్వాలి. ఇంకొక పొయ్యి మీద నూనె వేసి పెట్టాను. ఆయిల్ మటుకి చాలా వేడిగా ఉండాలి. పొటాటోస్ ని మనం ఫ్రై చేయాలి, సింగిల్ ఫ్రై కాదు, డబల్ ఫ్రై చేయాలి. ఇక్కడ ఇది బ్రౌన్ అవ్వాలి. ఇంకా నూనె మటుకి ఫుల్ కంప్లీట్ గా వేడి అవ్వలేదు. వేడి అయిన తర్వాత వేద్దాం. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి బ్లాక్ కలర్ రావాలి అండ్ మంచి ఆరోమా బయటికి రావాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకుందాం. అలాగే ఇక్కడ చట్నీ ఉడకడం స్టార్ట్ అయింది. కొంచెం కలుపుకొని మెల్లిగా చిన్న మంటలో స్వీట్ చట్నీని మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు మనం ముందుగానే సగం ఉడికించుకున్న బంగాళాదుంపని ఇందులో వేసేయాలి. విత్ స్కిన్ తోనే మనం ఫ్రై చేస్తున్నాం, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి మంచి బ్రౌన్ కలర్ అయితే అవ్వవు, మంచి కుక్ అవ్వాలి. చాలా సేపు ఫ్రై చేసినా ఇవి బ్రౌన్ అవ్వవు, ఎందుకంటే ఇందులో స్టార్చ్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఎక్కడైనా మార్కెట్లో ఈ పొటాటోస్ కనిపిస్తే మీరు తెచ్చుకోండి, హ్యాపీగా చిప్స్ చేసుకోవచ్చు ఇంట్లో. బంగాళదుంపలు ఫ్రై అయ్యాయి, కానీ కంప్లీట్ గా అవ్వలేదు. ఇంకొక స్టెప్ ఉంది. ఫస్ట్ దీన్ని ఒక ప్లేట్ తీసుకోండి. వీటిని ఈ ప్లేట్ లో వేసుకోండి. ఇలా చూసారా, ఎంతసేపు ఫ్రై చేసినా అస్సలు రెడ్గా అవ్వలేదు. నూనెని మటుకి ఇలాగే వేడి ఉంచాలి. మంట కాస్త చిన్నగా చేసుకొని ఇంకొక స్టెప్ ఉంది, మళ్ళీ మనం డీప్ ఫ్రై చేయాలి. దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ
కొంచెం కార్న్‌ఫ్లవర్ తీసుకున్నాను. కొంచెం నీళ్లు వేసి పల్చగా చేసుకోండి, స్లరీ చేసుకోండి. ఇలా స్లరీ లాగా చేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసి మనం ఇందాక ఫ్రై చేసాం కదా పొటాటోస్ని జస్ట్ ఇలా కొంచెం ఇలా జస్ట్ చిన్న మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇలా జస్ట్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మెల్లిగా తీసుకోవాలి. తీసుకొని మనం ఇక్కడ స్లరీ రెడీ చేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కలుపుకొని ఇలా జస్ట్ ముంచేసుకొని, వేడిగా ఉంది కదా నూనె ఇక్కడ, ఇందులో వేసేయండి. లైట్ కోట్ అన్నమాట, క్రిస్పీగా రావడం కోసం. కార్న్‌ఫ్లవర్లో ముంచితే క్రిస్పీగా వస్తుంది. అసలు కోట్ వేసినట్టే తెలీదు, బట్ క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. ఇలా అన్ని వేసేసుకొని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ లోపల స్వీట్ చట్నీ కూడా కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. చూడండి ఒక్కసారి. ఇప్పుడు మనం ఇందులో కార్న్‌ఫ్లవర్లో కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ స్వీట్ చట్నీలో వేసేసుకుంటే థిక్ అయిపోతుంది. కొంచెం టైం పడుతుంది, బట్ వేసిన వెంటనే అలా వదిలేయకుండా కలపాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కార్న్‌ఫ్లవర్ వేసాం కదా అందుకని. ఇలా థిక్గా అవ్వాలి. అండ్ ఇందాక అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడరు ఈ స్వీట్ చట్నీలో కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, లైట్గా వేసి బాగా మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్వీట్ చట్నీ రెడీగా ఉంది. పొటాటోస్ ఫ్రై అవుతున్నాయి. మిగతావన్నీ ఇక్కడ ఒకసారి అన్ని రెడీగా పెట్టేసుకొని స్టార్ట్ చేసేద్దాం. చూడండి మంచి క్రిస్పీగా అయిపోయాయి, కానీ కలర్ చేంజ్ అవ్వలేదు. చూసారా, పట్టుకుంటే మటుకి చాలా క్రిస్పీగా ఉంటాయి. కలర్ మటుకి మనకి మంచి అలాగే వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఇలా వేస్తుంటే మీకు క్రిస్పీగా సౌండ్ వస్తుంది. అదిగోండి, ఒకసారి టిష్యూ పేపర్లో వేసి అలాగే మనం తయారు చేసుకున్న పౌడర్, కొంచెం సాల్ట్ కావాలి. ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో. ఇప్పుడు కొంచెం వీటిపైన సాల్ట్ అండ్ తయారు చేసుకున్న చాట్ మసాలా. చూడండి క్రిస్పీగా ఇలా బౌల్ పైకి అంటుంటే క్రిస్పీగా సౌండ్ వస్తుంది కదా. మంచిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా టాస్ చేస్తే చక్కగా చాట్ మసాలా అంతా పట్టుకుంటుంది. ఇప్పుడు స్వీట్ చట్నీ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఇందులో కొంచెం బనానాస్ కట్ చేసి ఇందులో వేసేస్తున్నా. మీరు ఢిల్లీ సైడ్ వెళ్తే కనుక స్వీట్ చట్నీలో ఇలా బనానా వేసి ఇస్తాడు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే తీసి పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే వేసుకోకుండా ఓకే. ఇప్పుడు ఇలా వేడి వేడిగా ఉన్న క్రిస్పీ పొటాటోస్ పెట్టేసుకోండి మిడిల్లో. ఇలా చూడండి క్రిస్పీగా ఎంత బాగుందో. ఇప్పుడు పైన స్వీట్ చట్నీ వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా గ్రీన్ చట్నీ, అలాగే కొంచెం చాట్ మసాలా పొడి, కాస్త ఉల్లిపాయలు, కొత్తిమీర. క్రిస్పీ పొటాటో చాట్ తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్ లో చూసేయండి. క్రిస్పీ పొటాటో చాట్ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి చింతపండు గుజ్జు, డేట్ సిరప్, బెల్లం పొడి, శొంఠి పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా కుక్ చేసుకుంటూ కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత కార్న్ స్లరీని పోసి కొంచెం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్వీట్ చట్నీ రెడీ అవుతుంది. ఇంకొక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, సోంపు, జీలకర్ర వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్ లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి
నూనెలో 40% ఉడికించిన బంగాళాదుంపలు వేసి బాగా వేయించుకొని బయటికి తీసి ఒక్కసారి క్రష్ చేసుకొని కార్న్ స్లరీలో ముంచి డీప్ ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని మనం తయారు చేసుకున్న స్వీట్ చట్నీలో బనానా ముక్కలు వేసుకొని బంగాళాదుంప పీసెస్ పైన వేసి గ్రీన్ చట్నీ, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ పొటాటో చాట్ రెడీ అవుతుంది. సో ఇదండి ఈ రోజు మీకోసంలో చక్కగా బ్లాక్ పెప్పర్ చికెన్ సిజ్లర్ రెడీ చేసేసాం. అలాగే క్రిస్పీ పొటాటో చాట్ కూడా అయిపోయింది. ఒక వెజ్, ఒక నాన్ వెజ్. మీకేది నచ్చింది? ఏది నచ్చితే అది హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోండి. ఇంకా ఏమైనా డిఫరెంట్ కాంబినేషన్లో రెసిపీస్ కావాలి అన్నా, మీ దగ్గర ఏమైనా మంచి వెరైటీ వంటకాలు ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు. అవి చేయాలి అంటే అడ్రస్ కావాలి కదా, ఇదిగో ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. సో మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్ ఫ్రెండ్స్, లవ్ యు ఆల్, బై బాయ్.